దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుందాం. ఇటలీ పట్టణమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వాక్యమింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకించాలి. ఈ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనములోంచి మనం చూస్తున్నప్పుడు కొర్నేలి అనే ఒక కుటుంబం కనబడుచు ఉన్నది. వారు ఎలా ఉన్నారు అని మనం చూస్తున్నప్పుడు వారు కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థన చేసేవారుగా కనబడుచు ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నీవే గుర్తించాలి. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటూ ఉన్నదా? భార్య భర్త పిల్లలుగా కలిసి దేవుని సన్నిధానములో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేయాలి. ఈ కొర్నేలు అయితే తన ఇంటి వారితో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా కనబడుచు ఉన్నారు. గనుక ఏ కుటుంబం అయితే కుటుంబంలో ఎందరైతే ఉన్నారో, భార్యగా భర్తగా పిల్లలుగా ఉన్నారా, లేక ఒంటరిగా ఉన్నావా, ఏ విధము చేతనైనా సరే కుటుంబముగా కలిసి నీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన కలిగి ఉండగలిగితే, ఈ కొర్నేలి తన ఇంటి వారితో కలిసి దేవునికి ప్రార్థన చేర్చు ఉన్నాడంట. ఒక్కడిగా కాదండి, ఇంటి వారిగా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రతిరోజు వారు కుటుంబముగా ప్రార్థన చేయడం ద్వారా దేవదూత వారింటికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఏ కుటుంబం అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఐక్యతగా ఉండి ప్రభు సన్నిధానములో ఉదయము సాయంత్రము రోజుకు కనీసం 2 మార్లైన ఐక్యతగా కుటుంబముగా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారింటికి దేవుడు వస్తూ ఉంటాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రార్థన లేని కుటుంబాలకి ఎవరు వస్తారో తెలుసా? రండి చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో నుండి. లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడని కాపురం ఉండెను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యములోంచి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ప్రార్థన అనేది లేకపోతే తుడిచి అమర్చి ఉందంట. ఈ కుటుంబం ఎలా ఉందండి? ఎప్పుడు దేవుని యొక్క ప్రార్థన ధూపముతో ప్రార్థన చేత నింపబడవలసిన ఆ ఇల్లు ప్రార్థన లేకుండా, ప్రార్థన ధూపము లేకుండా తుడిచి అమర్చబడి ఉందంట. ప్రార్థన లేని ఇళ్లకు దురాత్మలే ప్రవేశిస్తాయి, గుర్తుపెట్టుకో. ప్రార్థన లేని కుటుంబాల్లో దురాత్మలు నిలిచి ఉంటాయి. వాక్యం వింటున్నా నువ్వు కళ్ళు తెరవాలి. వాక్యం వింటున్నా నువ్వు గమనించాలి.
ఈ వాక్యం వింటున్న నాటి నుండైనా సరే నీ కుటుంబంలో ఐక్యత కలిగి కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి ఈ కొర్నేలు వల్లే ప్రార్థన చేయడం ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు ప్రతిరోజు ఆదామును దర్శించినట్లుగా, ఇదిగో ఈ కొర్నేలుని దర్శించినట్లుగా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. దేవుడు నీ కుటుంబానికి కాపుదల, దేవుడు నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు. ఏ కుటుంబం అయితే ఐక్యత కలిగి ఉదయము సాయంత్రము ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి కుటుంబాల్లో దేవుడు నివసిస్తాడు. ప్రార్థన లేని కుటుంబంలో ఇదిగో దురాత్మలు నివసిస్తున్నాయంట. వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరముగా ఉందని వాక్యములో నుండి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడైనా గమనించి కుటుంబానికి ప్రారంభించండి. ప్రార్థన లేని కుటుంబాల్లో దురాత్మలు తాండమాడుతూ ఉంటాయి. ప్రార్థన కలిగిన కుటుంబాలు దేవదూతలు కావలిగా, దేవదూతలు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. దేవుడు అక్కడ నివసిస్తూ ఉంటాడు. గనుక నీ కుటుంబం ఎలా ఉందో పరిశీలన చేసుకో. మందిరానికి వెళుతున్నావేమో, ప్రభు నమ్ముకున్నావేమో, కానీ కుటుంబంలో ప్రార్థన లేని కుటుంబాలుగా ఉన్నాయేమో. ఐక్యతతో కలిసి భార్య, భర్త, పిల్లలు కలిసి మోకరించే అటువంటి ప్రార్థన కుటుంబాలుగా మీ కుటుంబాలు లేకపోతే, ఇదిగో ఈ లోకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న ఇంటి తుడిచి అమర్చబడి ఉంది గనక ఆ ఇంట్లో ఏమున్నాయండి? దురాత్మలు నిలిచి ఉన్నాయి. దురాత్మలు ఎన్ని ఇంటిలో ఉన్నట్లయితే బిడ్డలారా కుటుంబము బహు ఘోరముగా దిగజారిపోతుంది, అంతకంతకు నీరసకెళ్ళిపోతుంది. సమాధానం లేని కుటుంబముగా, నెమ్మది లేని కుటుంబముగా, ఐక్యత లేని కుటుంబముగా దురాత్మలు నిన్ను చేసేస్తాయి. గనుక ఈ వాక్యము నీకోసమే. ఇక్కడి నుండైనా సమాజానికి క్రైస్తవుడిగా పిలబడుతున్నావేమో, సమాజానికి దేవుడి బిడ్డగా పిలబడుతున్నావేమో, సమాజంలో ఒక సంఘ పెద్దగా కనబడుతున్నావేమో, సమాజంలో సంఘ విశ్వాసగా కనబడుతున్నావేమో, కానీ నీ కుటుంబంలో నీ ప్రార్థన జీవితాన్ని కలిగిలేవేమో. నీ భార్యతో, నీ పిల్లలతో కలిసి అనుదినము ప్రార్థించే వ్యక్తిగా నువ్వు లేవేమో. గనుక ఎక్కడైనా సరి చేసుకుని నిత్యము నీ ఇంటిలో దేవదూతలు నిలిచి ఉండాలంటే, నిత్యము నీ ఇంటికి దేవదూతలు కావలిగా ఉండాలంటే, నిత్యము దేవుడే నీ ఇంటిలో ఉండాలి అంటే ఖచ్చితంగా కొర్నేలు వలె తన ఇంటి వారితో యెహో దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉన్నవాడని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకో. మాటలతో కాలాన్ని గడిపేస్తున్నావేమో, సమయమునంతా వృధా చేస్తున్నావేమో. గనుక నీ కుటుంబంలో దేవదూతలు ఉండాలి అన్న, నీ కుటుంబంలో దేవుడు నిలిచి ఉండాలి అన్న, నీ కుటుంబాన్ని దేవుడు దర్శించాలన్న, అది కుటుంబ ప్రార్థన అయి ఉండాలి. కుటుంబ ప్రార్థన లేకపోతే బిడ్డలారా దురాత్మలే నిలిచి ఉంటాయి. గనుక వాక్యాన్ని వినైనా సరే మరలా కుటుంబ ప్రార్థన కలిగి మీరు కుటుంబంలో ప్రార్థన ప్రారంభిస్తారని ఈ వాక్యము మీకు తెలియజేయబడుతుంది. ఈ వాక్యాన్ని బట్టైనా మరలా మీరు సరి చేసుకుని మీ భార్య భర్తగా, పిల్లలుగా మరలా ఐక్యతలోనికి వచ్చి మరలా కలిసి మోకరించి ప్రార్థన చేయాలని, దేవుడు మీ కుటుంబాల్లో నివసించాలని, దేవదూతలు మీ కుటుంబాలకి కావలిగా ఉండాలని ఆశించి ఈ మాటలు మీకు చెబుచూ ఉన్నాను. దేవుని మాటగా ఇటు మాటలు ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.